అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్. దేవుడు మన సృష్టిని ఏ విధంగా సృష్టించాడు అనేది ఈ కథల రూపంగా మనం తెలుసుకుందామండి. ఈ కథలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కథలోకి వెళ్దాం. అందరికీ వందనాలు. అద్భుతమైన వాటిని చూడండి. ముందుగా ఇదంతా ఎలా ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. మొదట్లో దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. చీకటిని వేరు చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటి రోజు అయిపోయింది. తరువాత దేవుడు పైనున్న నీటిని, క్రిందున్న నీటిని వేరుపరచుటకు ఒక విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. రెండవ రోజు అయిపోయింది. దేవుడు నీటినంతా ఒక్కచోటికి చేర్చాడు. అప్పుడు ఆరిన నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. తరువాత ఆయన గడ్డి, ధాన్యము మరియు పండ్లనిచ్చే చెట్లు చేశాడు. మూడవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు ఆకాశములో జ్యోతులను చేశాడు. ఆయన పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు అయిపోయింది. దేవుడు నీటిలో ఈదుటకు చేపలను, ఆకాశములో ఎగురుటకు పక్షులను చేశాడు. పిల్లలను పుట్టించండి, నీటిలో ఆడండి, పాటలతో నింపండి అని ఆయన వాటితో చెప్పాడు. ఐదవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు జంతువులను చేశాడు. ఆయన పశువులను, అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చేయాలి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని తన రూపములో చేశాడు. పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. ఆరవ రోజు అయిపోయింది. దేవుడు తాను చేసింది మొత్తం చూశాడు. ఆయన సృష్టిని ముగించాడు. ఇది చాలా బాగుంది అన్నాడు. ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. ఏడవ రోజు అయిపోయింది.